బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షం పడుతోంది. మున్నేరుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరోవైపు భారీ వర్షాలతో డ్రైనేజీలు పొంగి రోడ్లపై పారుతోంది. ఖమ్మం నగరంలోని పాత బస్ స్టేషన్, ఐటీ హబ్, కవిరాజ్ నగర్, టీఎన్జీఓ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పల్లిపాడి నుంచి ఎన్కూరు వెళ్లే ప్రధాన రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వర్షం అప్డేట్ పై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. యాకేష్, ఓవర్ టు యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల్లోకి కూడా భారీగా వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కూడా ఉదయం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం అయితే భారీగా కొడుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రోడ్ల మీద భారీగా వర్షపు నీరు చేరింది. ప్రధానంగా ఖమ్మం నగరంలో చూసుకుంటే ఖమ్మం పాత బస్టాండు, ఐటీ హబ్, కవిరాజ్ నగర్, టీఎన్జీఓ కాలనీను పలు కాలనీలో కూడా వరద నీరు చేరిందని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా వర్షం వస్తున్నటువంటి క్రమంలో వరద నీరు పెరుగుతుందా అని కూడా అటు ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి మనం ఖమ్మం నగర రోడ్లను కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఖమ్మం పాత బస్టాండ్ వద్ద ఉన్నాం. ఇంతకు ముందు భారీ వర్షం కొట్టి వెలిసిన అనంతరం కూడా ఈ ప్రాంతంలో భారీగా కూడా వరద నీరు చేరిపోయింది. కాసేపు వాహన రాకపోకలకు కూడా ఇబ్బంది అయినటువంటి సందర్భం కనిపించింది. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం అయితే ఉదయం నుంచి కూడా కురుస్తుంది. నిన్న కొంత ముసురు పెట్టినప్పటికీ కూడా ఉదయం నుంచి ఇవాళ భారీ వర్షం అయితే కురిసింది. ఇక జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీగా అయితే వర్షం కురుస్తూ ఉంది. అల్పపీడన ప్రభావం ఈ నెల 25న ప్రారంభమైనటువంటి నేపథ్యంలో 29న ఈ అల్పపీడన ప్రభావం ఉంటుంది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం ఉంటుందని చెప్పి అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించినటువంటి సందర్భం కనిపించింది. 29 వరకు కూడా అల్పపీడన ప్రభావంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో పాటు ఖమ్మం జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ వర్షాలు బాగా ఉంటాయి. ఇప్పుడు రైతులు కూడా ఈ వర్షాల నేపథ్యంలో కొంత పంట నష్టం కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వేసుకున్నటువంటి పత్తి పంటలోకి కూడా వర్షపు నీరు చేరింది. దీంతో అటు పూత దశకు వచ్చినటువంటి పత్తి అటు నష్టం జరిగే అవకాశం చాలా స్పష్టంగా అయితే కనిపిస్తా ఉంది. అటు ఈ వరద నీరు ప్రభావంతో ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. భారీగా వరద నీరు రోడ్ల మీదకి పాకి డ్రైన్లకు పొంగినటువంటి నేపథ్యంలో నీరంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అటు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అటు మున్నేరుకు కూడా వరద ప్రభావం క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ రేపు కూడా వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా వరద పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గత వారం కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో చెరువులు, వాగులు, కుంటలు నిండిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు వస్తున్నటువంటి భారీ వర్షాలతోటి కూడా అటు వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాలకు జారే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులు కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని జిల్లాలకు కూడా ఈ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దాంతో